రేవంత్ సర్కారు స్విచ్ ఆఫ్ మోడ్లో ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, తెలంగాణలో మాత్రం వర్షాభావ పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమని అన్నారు. ఇక ఎక్కడికక్కడ మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు, చెక్ డ్యాంలు, చెరువులు, కుంటలు నింపాలన్నారు. నిందులు వేయడంలో బిజీగా ఉన్నారని సెటర్లు వేశారు. వరద నీటిని ఎత్తుకుపోసుకునేందుకు ఎవరికీ కనీస శ్రద్ధ పట్టింపులేదని హరీష్ ధ్వజమెత్తారు. మన దగ్గర ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోయినా ఎగువ రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటకల్లో మంచి వర్షాలు కురవడం వల్ల కృష్ణా, గోదావరి నదులలో నీళ్లు గతం కంటే ముందుగానే వచ్చాయి. ఈసారి ఈ వరదను ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు నింపుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ చోద్యం చూస్తూ ఉంది. ఎక్కడికక్కడ మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు నింపుకోవాల్సినటువంటి అవకాశం ఉంటే ఈ ప్రభుత్వం ఏమో స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే మా మీద కక్ష సాధించండి, నో ప్రాబ్లం. కానీ రైతులు ఏం తప్పు చేశారు, రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి, రిజర్వాయర్లు నింపండి, రైతాంగానికి మొదటి పంటకు నీళ్లు ఇవ్వండి. స్పష్టంగా అడుగుతున్నాం మేము. ఆలస్యం చేస్తే ఊరుకోం. ఇవాళ నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి, మోటార్లు రెడీగా ఉన్నాయి, కరెంటు ఉన్నది, రిజర్వాయర్లు ఉన్నవి. తక్షణమే మోటార్లు ఆన్ చేయండి, రైతాంగానికి నీళ్లు ఇవ్వండి. లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 5 నెలలైనా ఎస్ఎల్బిసి టనల్ కుప్పగూలితే ఎన్డీఎస్ఏ రాదు, కిషన్ రెడ్డి పంపడు, ఎన్డీఎస్ఏ రాదు. ఎందుకు రాదు? కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ బీజేపీల మధ్య ఢిల్లీలోనేమో కొట్లాడతారు, గల్లీలోనేమో అలాయి బలాయి చేసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసిపోయింది. కలవకపోతే ఎస్ఎల్బిసి టనల్ కుప్పగూలి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు? నేను అడుగుతా ఉన్నా. ఇలా పోలవరంలో కూలిపోయింది, మరి అక్కడ ఎన్డీఎస్ఏ పోలే. ప్రత్యామ్నాయ డిజైన్లు చేసిండ్రు, రిపేర్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు కొత్త డయాఫ్రేమ్ వాళ్ళు కట్టనే ఉన్నారు. మరి ఆడ కట్టినప్పుడు ఈడెందుకు కట్టరు? ఈడ ఎన్డీఎస్ఏ పేరు మీద ఎందుకు కాలయాపన చేస్తున్నారు? అంటే పోలవరంకో నీతి, కాళేశ్వరంకో నీత, కాళేశ్వరంకో నీతి, ఎస్ఎల్బిసి టనల్కు ఇంకొక నీత. ఇదంతా చిల్లర రాజకీయం చేస్తున్నారు. ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాల కంటే, రాష్ట్ర ప్రయోజనాల కంటే చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తా ఉంది. నేను పాలమూరు బిడ్డ అని పెద్ద మాటలు మాట్లాడతాడు. పాలమూరు జిల్లా ప్రజల నోరు కొడుతుండు, కడుపు కొడుతుండు రేవంత్ రెడ్డి. ఇప్పటికి 36 రోజులైంది శ్రీశైలంకు నీళ్ళు వచ్చి. బహుశా ఇవాళనో రేపో శ్రీశైలం గేట్లు ఎత్తేస్తారు. 36 రోజులైనా కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలే ఇప్పటిదాకా. 30 ఏండ్లు కల్వకుర్తి ప్రాజెక్టును నాటి తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కేసీఆర్ గారు 3,10,000 ఎకరాలకు కల్వకుర్తిలో నీళ్లు ఇచ్చారు. 36 రోజులైంది శ్రీశైలంలో వరద వచ్చి. ఎందుకు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయరు? ఎందుకు మొదటి పంటకు నీళ్లు ఇయ్యరు? అంటే చంద్రబాబు నాయుడుకు మళ్ళీ పోయిన సంవత్సరం లెక్క నీళ్లు వదిలిపెడతావా? పోయినసారి ఏం చేసింది రేవంత్ రెడ్డి? కృష్ణా నదిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీళ్లు వాడుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 65 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు గురుదక్షిణ కింద చంద్రబాబుకు దారాదత్తం చేసిండు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఎందుకు ఇచ్చిన 65 టీఎంసీలు? 34% మనకు వాటా తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఉన్నది. ఆ 34 కూడా వాడుకునే తెలివి లేదా నీకు? 28% ఎందుకు వాడినావు? 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏ రోజు కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడినంత తక్కువ నీళ్లు వాడలేదు. రేవంత్ రెడ్డి చేతగాంతనం వల్ల, ఈ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో పాలమూరు జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి కిందికి 65 టీఎంసీల నీళ్లు అదనంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి గురుదక్షిణ చెల్లించుకున్నాడు రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాలతో పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజల కోసం ప్రజాప్రభుత్వం నిటారుగా నిలబడి ఉంటుందని చెప్పారు. కోరుకున్నాం, దానికోసం కష్టపడ్డాం. మీరందరూ కూడా శ్రమించి ఆ ప్రభుత్వం వచ్చే సమస్యల పరిష్కారం వరకు మీరు కూడా భుజం కలిపి పెద్ద ఎత్తున ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారు. ఈ రాజ్యంలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని
ఇల్లు లేని పేదవాళ్ళకి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ముసలి వాళ్లకు, పిల్లలకు ఆశ చూపించి 10 ఏళ్లు వాళ్ళ ఓట్లు పొందడం కోసం ప్రయత్నం చేశారు తప్ప ఇల్లు కట్టించాలనేటువంటి ఆలోచన మాత్రం ఏమాత్రం చేయలేదు. కేవలం వాళ్ళ అవసరాలని మన ఓట్లుగా మార్చుకుందాం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు తప్ప పాలకులుగా ప్రజల ఇబ్బందుల్ని, అవసరాలు తీరుద్దాం అనేటువంటి చేయలేదు. అందుకే 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. చేపట్టకపోగా ఆనాటి గత ప్రభుత్వాలు, దానికంటే ముందున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు శాంక్షన్ చేసిన ఇందిరమ్మ ఇళ్లకు కూడా బిల్లులు ఇవ్వలేదు. సీఎం రేవంత్ కు బీజేపీ చీఫ్ లేఖ రాయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కేంద్రం నుంచి ఎక్కడా తెలియని వారు కూడా తమకు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి పొన్నం ప్రభాకర్ రామచంద్రరావుకు ప్రతిలేఖ రాశారు. కేంద్రంలో మోడీ సర్కారు మెగా ఫెయిల్యూర్స్ సంగతి ఏంటి అని రామచంద్రరావును ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పుడు బీర్ల ఐలయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే బీఆర్ఎస్ నేతలు ముందుకు రావట్లేదని ఫైర్ అయ్యారు. మీరు రేవంత్తో పోటీ పడుతున్నారా అంటే తీవ్ర స్థాయిలో దుజ్జుమెత్తారు. మా రేవంత్ రెడ్డి మిమ్మల్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 చేశారన్నారు. నినాదం 100 సీట్లు కొట్టడం, బీఆర్ఎస్ పార్టీ బొందు పెట్టడం. తెలంగాణ ప్రజలు మీ ముఖం మీద ఉమ్మేసి మిమ్మల్ని పదవి నుంచి దించినా కానీ మీ అహంకారం, మీ బల్బు ఇంకా తగ్గలేదు. తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో మీకు 39 సీట్లకు పరిమితం చేసి, పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చి, ఎమ్మెల్సీలో కనీసం మీకు క్యాండిడేట్గా దొరకనట్టుగా చేసినటువంటి మీ పార్టీ, మనుగడలేని పార్టీ, ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేసుకుంటూ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ ఇలా చూసి మీరు తట్టుకోక మాకు 100 సీట్లు వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి సవాల్ విసిస్తే ఆ సవాలు స్వీకరించే దమ్ము నీ అయ్యకు లేదు, నీకు లేదు. నువ్వు బచ్చగాడివి. మా ముఖ్యమంత్రి తోటి నువ్వు చర్చలా. మైనింగ్ శాఖ మంత్రిగా ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం ఊపామన్నారు వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కడ ఇసుక మాఫియా లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కావాలని ప్రతిపక్ష నాయకులు ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వాళ్ళందరూ కూడా నేను మంత్రి కావాలని చెప్పి ఇక్కడ చెన్నూరులో దర్గా దగ్గర వాళ్ళందరూ కూడా మొక్కుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ వచ్చి చాదరేసి మా ముస్లిం సోదరులు ఇబ్రాహిం, అన్వర్, అతీక్, జావేద్, సుల్తాన్ అందరూ కూడా మా శ్రేయోభిలాసులు. వాళ్ళు ఇది చెప్పినారు, చెన్నూరు ప్రాంతాన్ని మంచిగా అభివృద్ధి చేయాలి, ముస్లిం కమ్యూనిటీకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి కూడా నిధులు కేటాయించాలని చెప్పి వారు కోరడం జరిగింది. నేను వారికి చెప్పాను, మంచిగా మీ వార్డులలో ఏమన్నా ప్రపోజల్స్ ఉంటే ఇవ్వండి, ఇంకా ఇతర సమస్యలు కూడా డెఫినెట్లీ పరిష్కరించి నేను అమలు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసులు ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. దేశంలో దళితుల అభ్యున్నతి, వారి హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రిగా, పార్లమెంటేరియన్గా దేశానికి ఎనలేని సేవలు అందించారన్నారు. ఏకలవ్యుడి చిత్రపటానికి ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. ఏకలవ్యుడి భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ను ప్రవేశపెట్టారని, ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం దారుణమన్నారు. మరి కొమరం భీం విగ్రహం దగ్గరనే ఎప్పుడు ఏకలవ్యుని పటాన్ని పెట్టుకొని అనేక సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. మరి ఫ్యూచర్ లో ఏకలవ్యుడి విగ్రహాన్ని కూడా మరి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా తప్పకుండా మనందరం కూడా చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇవాళ భారతదేశ చరిత్ర ఎక్కడ చూసినా ఇప్పటి వరకు కూడా బహుజన వర్గాలకు సంబంధించి ఏ విధంగా అణచివేత ఉందనడానికి ఏకలవ్యుని యొక్క జీవితమే ఉదాహరణ. మరి ఆనాడు గురుభక్తితో ఉండి కేవలం ఒక వ్యక్తే తన గురువుని నమ్మినా సరే ఆ వ్యక్తి కూడా తనను ముందుకు తీసుకొని పోకపోయినా కూడా చరిత్రలో నిలబడిపోయేటటువంటి త్యాగాన్ని చేసినటువంటి ఏకలవ్యుడు నిజంగా మనందరికి కూడా ఒక రకంగా ఆరాధ్య దైవం అవ్వాలి, స్ఫూర్తి ప్రదాత అవ్వాలి. ఆయన కానాడు అన్యాయం జరిగి ఉండవచ్చు కాక, కానీ ఆయన గురుభక్తిని వీడలేదు, సమాజానికి ఒక మంచి తోవ చూపించింది.
సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. ఇంకా 8 మంది కార్మికులు ఆచూకీ దొరకడం లేదు. ఆచూకీ లేని వారిలో ఒకరు మృతి చెందినట్టుగా అధికారులు ప్రకటించారు. పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో 2 మృతదేహాలు, ఒకటి రామాంజనేయులు, మరో మృతదేహం అఖిల్దిగా గుర్తించారు. ప్రమాద స్థలంలో అవశేషాల కోసం అన్వేషిస్తున్నారు. ఇప్పటికే 70కి పైగా శాంపిళ్లను టెస్టుకు తరలించారు. సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో దర్యాప్తు కొనసాగుతుంది. ఘటన జరిగి 7 రోజులైనా 7గురి ఆచూకీ లభ్యం కాలేదు. ఇవాళ 3 మృతదేహాలతో DNA మ్యాచింగ్ అవడంతో 3 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. పేలుడు దాటికి శరీరాలు, యంత్రాలకు అతుక్కున్న అవశేషాలు ఛిద్రమయ్యాయి. యంత్రాలు శుభ్రం చేస్తూ అవశేషాలను సిబ్బంది సేకరిస్తుంది. ఇక పరిశ్రమ ప్రాంగణంలో అడుగు మేర తవ్వుతూ అవశేషాల కోసం గాలింపులు చేపట్టారు. మరోవైపు సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో 43కి మృతుల సంఖ్య చేరింది. ఆచూకీ లేని 9 మందిలో 2 మృతి చెందినట్లుగా అధికారులు ప్రకటించారు. మరో 7 కోసం అధికారులు గాలిస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నామన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం, స్థానిక పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే నాటకాలు ఆడుతున్నాయన్నారు. సముద్రంలో వృద్ధిగా కలిసిపోయే నీటి శాతం లెక్కలతో సహా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయన్నారు. 7వ తారీఖు చేయడం ఉంది, అంతకుముందు ఆగస్టులో చేయడం అయింది. అయినా ఇప్పుడు పైన వస్తున్నటువంటి వర్షాల కారణంగా మనకు నీళ్లు కూడా డ్యామ్లో దండిగా ఉన్నాయి. దాని ఫ్లో కూడా 673.9 మనకు రెగ్యులర్ గా వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని పెట్టుకుని రైతులకు సకాలంలో పంటలు పండే విధంగా ఏదైతే ఈ పోతిరెడ్డిపాడు నుంచి ఇచ్చేటువంటివి మనకు తెలుగు గంగా, GNSS, తర్వాత HNSS కు, తర్వాత SRBCకి, వీటి అన్నిటికి కూడా రైతులకు ముందుగా శుభవార్త తెలియజేస్తాము. అదే విధంగా ఏదైతే ఈ యొక్క నీటిని దుర్వినియోగం చేసుకోకుండా, ఎంత వృధా చేయకుండా మనం ఎంత అవసరం మేరకే వదలాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా నీటిపారుదల రామానాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా ఈ యొక్క నీటిని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే వర్షాలు ఇప్పటికే కొద్దిగా తక్కువగా పడినాయి, మనకు ప్రాణాధారమైనటువంటి డ్యామ్ ద్వారా నీటిని కూడా విడుదల చేసి రైతులకు అందరికీ కూడా సకాలంలో ఇస్తా ఉన్నామని చెప్పి తెలియడానికి గర్వపడతా ఉన్నాము. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. నిధులు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. త్వరలోనే దానికి కూడా ముఖ్యమంత్రి దీనికి ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫైల్ తీసుకెళ్తున్నాం త్వరలోనే. మామిడి రైతుల గురించి ఏం తెలుసని జగన్ జిల్లాకు వస్తున్నాడని ప్రశ్నించారు మంత్రి సత్యకుమార్ యాదవ్. పరామర్శ పేరుతో వచ్చే జగన్ లక్షల మందితో దండయాత్రకు వచ్చినట్లుగా వస్తున్నాడని విమర్శించారు. పరామర్శకు 10 మందితో వస్తే చాలదా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు మతిస్థిమితం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, వారి కోసం తను తొందరలో వైజాగ్లో మెంటల్ హాస్పిటల్ కడుతున్నానని చెప్పారు. మీరు పరామర్శకు వెళ్ళాలా, రైతుల తరపున పోరాడాలా అంటే మంచిది, వెళ్ళొచ్చు. కానీ 1000 మందిని చాలా నిస్సుగా 10,000 మందికి మాకు అనుమతి ఇవ్వాలా? రైతులను పరామర్శించడానికి 10,000 మంది నాకు అవసరమైందో నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలనుకుంటున్నారు? ఏం సమాధానం మీ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మీరు వెళ్తే 100 మందో 200 మందో 500 మంది పోతే రైతులు అక్కడికి వెళ్ళి రైతుల మాట వింటారా? రైతుల పంటను నాశనం చేస్తారు, రైతుల మీద దాడి చేస్తారు, రైతుల మీద రాళ్ళు వేస్తారు. మీ కార్లతో మీ కార్యకర్తలను తొక్కేసి మా కార్యకర్తలు మేము మా కార్యకర్తలుగా చంపాం, మీకేం నొప్పి అని మళ్ళీ వితండవాదం చేస్తారు. మీరు రండి ఒక 100 మంది వచ్చి ఖచ్చితంగా మాట్లాడు. ఆ ప్రాంతంలో ఒక నిర్ణయాత్మక పాత్ర ప్రతిపక్షంగా పోషించండి. అంతేగాని వాళ్ళ మీరు ముసలికలు నీరు కాలుస్తే 5 సంవత్సరాల పాటు అణచివేతకు గురి చేసి మొత్తం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం. వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కీలక నేతలకు సత్తెనపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జగన్ రెంటపల్లె ఘటనలో 113 మందికి నోటీసులు ఇచ్చారు. PDPP యాక్ట్ కింద పల్నాడు జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనలో అనుమతి లేకుండా ర్యాలీ, డీజే సౌండ్ ఏర్పాటు చేశారని పోలీసులు తెలిపారు. గత నెల 18న సత్తెనపల్లి పర్యటనకు జగన్ వచ్చారు. వైసీపీ నేతలు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పోస్టర్ను వైసీపీ నేతలు ఆవిష్కరించారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఎగురవేయడం ఖాయమన్నారు. లబో దివో అంటా ఉన్నారో మనం చూసాం. ఓడిపోగానే ఆ క్షణం నుంచి మనం లబో దివో అన్నాం లేదా? మన పార్టీ ఇన్ని చేశాం. ఎప్పుడు నిత్యం జనంలో ఉండేవాడు, నిత్యం అమ్మఒడి కొట్టడమో, ఆసరా ఇవ్వటమో, చేయూత ఇవ్వటమో, రైతు భరోసా ఇవ్వటమో, కాపు నేస్తం ఇవ్వటమో, ఏదొకటి జగనన్న బటన్ నొక్కుతా ఉండేవాడు. జనం దగ్గర డబ్బులు పుష్కలంగా ఉండి మనం మాత్రం గుడ్లప్పగించి చూస్తా ఉండేవాడు. అక్కడ జగనన్న బటన్ నొక్కేవాడు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళి వాడు మాత్రం పక్కన మనకు కూడా చెప్పేవాళ్ళు కాదు. జాగా వెళ్ళిపోయి బ్యాంకుల్లో డ్రా చేసుకుని చక్కగా తిరుగుతా ఉన్న పరిస్థితి మనం చూసి మనకు తెలియపోయిందిలే, అన్న నొక్కాడు కదా, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి మనం కూడా సంతోషంగా ఉండాలి. పార్టీ కార్యకర్తలు లీడర్స్ అంతా.
పాసమేలారం ఘటనలో చాలా మంది కార్మికులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు సిపి నేత నారాయణ. విమాన ప్రమాదంలో చనిపోతే ₹1,00,00,000 నష్టపరిహారం, అదే అగ్ని ప్రమాదంలో చనిపోతే 10 లక్షలు అంటూ నిలదీశారు. ఏపీలో మామిడి రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు రైతుల పట్ల మొసలి కన్నీళ్లు కారుస్తున్నారన్నారు. జగన్ పర్యటనలో ఒక సమస్యగా మారుతుందన్నారు. ఓదార్పులో పరామర్శలకు ఎవరైనా వెళ్లొచ్చు, కానీ బల ప్రదర్శన కోసం రావద్దన్నారు. మనం మేనేజ్మెంట్ పెట్టాలి. ఇక్కడ మామిడి రైతులు అల్లాడుతున్నారు. కేజీ ₹4, ₹5 పెట్టినాయి మేము కొనమని చెప్పేసి ఫ్యాక్టరీ అని చెప్పి కానీ పెద్ద ఆందోళన జరుగుతాం. ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, ముసలి కన్నీళ్ళలాగా నేను ఒక ₹4 ఇస్తాను కలిపి మీరు అమ్మండి అంటారు. అంటే ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చారు ₹4, ఈ నుంచి ₹4 కలిపి ₹8 మామిడి పండ్లు మామిడికాయ అమ్మని చెప్తారు. మీరు మీ ₹4 ఎక్కడి నుంచి ఇస్తారు? మీ జోబు నుంచి ప్రజల చేత వసూలు చేసిన పన్ను, ఆ పన్ను నుంచి వచ్చే డబ్బులు తీసుకెళ్లి మీరు ఇస్తున్నారు. అటెందుకు ఇవ్వాలి మీరు? వీళ్ళ ఫ్యాక్టరీ యజమానులు జ్యూస్ తెచ్చిపోయి శ్రీశైలం జలాశయాన్ని గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు పరిశీలించారు. కన్నయ్య నాయుడు జలాశయం అధికారులతో పరిశీలించారు. శ్రీశైలం జలాశయం 10వ నెంబర్ గేట్ల ద్వారా వచ్చే నీటి లీకేజ్ వల్ల ఇబ్బంది లేదన్నారు. 10వ గేటు నుంచి నీటి లీకేజీ 10% కంటే తక్కువగానే ఉందన్నారు. శ్రీశైలం జలాశయం రేడియల క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని సూచించారు. జలాశయం ప్రారంభమే 40 ఏళ్లు అవుతుందని, ప్రస్తుతం మెయింటెనెన్స్ బాగుందని, ఇలాగే మెయింటైన్ చేస్తే మరో 20 ఏళ్లు జలాశయానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఒకవేళ కుదిరితే 5 శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల స్థానంలో కొత్తవి మార్చుకోవాలన్నారు. 3 lakhs క్యూసెక్స్ ఒక డిశ్చార్జ్ అయితే ఒక గేట్ కి 1.8% డిశ్చార్జ్ చేసినప్పుడు పంచిపూల్ ఫార్మ్ అయింది కింద. అప్పటి నుంచి గేట్లు పెయింట్ కొట్టారు. ఆ పెయింట్ కూడా 2010లో జరిగింది. 2010 నుంచి ఇప్పటి వరకు పెయింట్ జరగలేదు. సీల్ రీప్లేస్మెంట్ సీల్ ఉండేది బాటంలోను సైడ్లోను కొన్ని గేట్లకి రెస్ట్ పట్టిపోయి సీల్ అడ్జస్ట్మెంట్ అయినా లీకేజ్ నిలవకుండా పోతా ఉంది. యాజ్ ఫర్ ఇంటర్నేషనల్ కోడ్స్ ఈ గేట్కి 10 లీటర్స్ 1 మీటర్ లెంగ్త్ ఆఫ్ సీల్ లీకేజ్ పర్మిసిబుల్ అని ఇప్పుడు లీకేజ్ అయ్యేది. మనం ఎక్కడికి అలవబుల్ దీనికి చాలా 10% కూడా లేదు. కానీ మన ఇంజనీర్లు హైదరాబాద్ పాత బస్తీలో ఇరాన్ సుప్రీం లీడర్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కమేనీతో పాటు హిజ్బుల్లా నెంబర్ 2 హసన్ నస్రల్లా ఫోటోలతో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఇజ్రాయెల్తో యుద్ధంలో మరణించిన ఇరాన్ ప్రముఖుల ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మొహరం సందర్భంగా పాత బస్తీలో భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఇరాన్ నేతల ఫ్లెక్సీలు ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఫాల్కన్ గ్రూప్ సీఈఓ ఆర్యన్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. చిన్న మొత్తాలతో పెట్టుబడి భారీ లాభం అంటూ భారీ మోసానికి పాల్పడ్డాడు. 7,056 మంది డిపాజిట్దారుల నుంచి 4,215 కోట్లు వసూలు చేశాడు. ఇక డిపాజిట్లు భారీ మొత్తంలో పోగయ్యాక పరారయ్యాడు. డిపాజిట్దారులకు సుమారు 792 కోట్లు టోకరా వేసి పరారయ్యాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన సిఐడి ఆర్యన్ సింగ్ ను అరెస్టు చేశారు. గోల్కొండలో బోనాల జాతర కొనసాగుతుంది. ఆషాఢ మాసం 2వ ఆదివారం కావడంతో అమ్మవారికి 4వ రోజు పూజలు చేశారు. తొట్టెలు సమర్పించారు. పాత బస్తీ నుంచి గోల్కొండ కోటకు ఊరేగింపుగా ఘటాలు వచ్చాయి. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పులు, పోతురాజుల విన్యాసాలు, యువత స్టెప్పులతో గోల్కొండ మారుమోగిపోయింది. హరిహర వీరమల్లు సినిమాపై వివాదం నెలకొంది. హరిహర వీరమల్లుకు మరో కష్టం ఎదురైంది. పండగ సాయన చరిత్రను వక్రీకరించారంటున్నారు ముద్దురాజులు. సినిమా విడుదలను అడ్డుకుంటామంటున్నారు. పాలమూరు కేంద్రంగా పనిచేశారు పండగ సాయన. పేదలను దోచుకున్న వారిపై సాయన తిరుగుబాటు చేశారు. అలాంటి పండగ సాయన కథను వక్రీకరించారంటున్నారు ముద్దురాజులు. సంబంధం లేని అంశాలను సినిమాలో పొందుపరిచారని ఆరోపిస్తున్నారు. మాజీ సీజేఐకి సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి బంగ్లాను తక్షణమే ఖాళీ చేయాలని మాజీ సీజేఐ చంద్రచూడుకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. జస్టిస్ చంద్రచూడు ఉంటున్న నివాసాన్ని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ రాసింది. హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి మండి జిల్లాలో మృతుల సంఖ్య 75కు చేరడం తీవ్ర విషాదాన్ని నింపింది. హిమాచల్లో కురుస్తున్న వానల కారణంగా కొండ చెరువులు విరిగిపడుతున్నాయి. మెరుపు వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ విపత్తు కారణంగా రాష్ట్రంలో 240కి పైగా రహదారులు పూర్తిగా మూతపడ్డాయి. వాటిలో అత్యధికంగా 176 రోడ్లు ఒక మండి జిల్లాలోనే ఉండడం పరిస్థితి
తీవ్రతకు అద్దం పడుతుంది. భారీ వర్షాల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఒక్క రోజులోనే 115 నుంచి 204 మిల్లీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రెజిల్ చేరుకున్నారు. రియో డి జనీరోలో గలేబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. 2 రోజుల పాటు మోడీ బ్రెజిల్లో పర్యటించనున్నారు. ఆ దేశంలో జరిగే 17వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఇంధన సహకారంపై చర్చించనున్నారు. ఈ నెల 8 వరకు మోడీ బ్రెజిల్లో పర్యటించనున్నారు. బ్రిక్స్ వేదికపై ఉగ్రవాదంపై కఠిన వైఖరిని భారత్ వినిపించనుంది. అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చెప్పింది చేశారు. రిపబ్లికన్, డెమోక్రాటిక్లకు ప్రత్యామ్నాయంగా ది అమెరికా పార్టీ అనే 3వ రాజకీయ పార్టీని మస్క్ లాంచ్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన సూచనలకు అనుకూలంగా స్పందించిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన ప్లాట్ఫామ్ ఎక్స్ వినియోగదారుల నుంచి అఖండ మద్దతు లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని ఎలాన్ మస్క్ విమర్శించారు. అమెరికాలోని టెక్సాస్లో కుండపోత వర్షం కురుస్తుంది. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 51 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. తాజాగా సమ్మర్ క్యాంపుపైకి వరద దూసుకెళ్లిన ఘటనలో 27 మంది బాలికలు గల్లంతయ్యారు. కనిపించకుండా పోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గ్వాడలుపే నది సమీపంలోని హంట్ అనే చిన్న పట్టణం వద్ద క్యాంప్ మిస్టిక్ పేరుతో నిర్వహించే సమ్మర్ క్యాంపులో 750 మంది బాలికలు పాల్గొన్నారు. వరద ప్రమాదం ముంచుకు రావడంతో అధికారులు కొందరు బాలికలను హెలికాప్టర్ ద్వారా తరలించారు. మిగతా వారిని వంతెన మీదుగా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మృతుల సంఖ్య పెరుగుతుంది. పలు చోట్ల వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.